Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order blocks and liquidity analysis of day 9th August. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి అట్ ద లిక్విడిటీ ప్లేస్ ఉన్నాయో ఈరోజు క్లాస్లో మనం ప్రీ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూసుకుంటే రేపు కొద్దిగా ఈ మార్కెట్ చాలా రోజుల నుంచి ఈ కన్సల్టేషన్లో ఉండిపోయింది. 7th August నుంచి అదే నిన్న 2 days ఈరోజు ఈ ఏరియాలోనే ఈ జోన్లో ఉండిపోయింది అనమాట. సో అయితే ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఓకే, ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. నా మెయిన్ థీమ్ అంతా బేరిస్ సైడే ఉన్నది. బేరిస్ సైడ్ అంటే ఎటువైపు చెప్తాను చూడండి. అంటే బేరిస్ సైడ్ అంటే నేను ఎప్పుడైనా ఈ అనాలిసిస్ చెప్పినా సరే ఇంకా ప్రజెంట్ మార్కెట్ లేదు, ఒక వ్యూ అనుకుంటాం. బట్ స్టిల్ మార్కెట్ రేపు వచ్చిన తర్వాత రేపు అక్కడ ఫార్మేషన్ అవుతుంది చూడండి, దాన్ని బట్టి నేను చేంజ్ అవుతాను. సో నాకు ఆ కెపబిలిటీ ఉన్నది. నాకని కాదు, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు చేంజ్ చేసుకోగలరు. సో ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంటేనే, ఆ టైప్ ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే మనం ఈ ఆర్డర్ బ్లాక్స్ ఆర్డర్ ఫ్లోస్ అనేవి ట్రేడ్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో జస్ట్ ఏంటంటే ఓ వ్యూ అనుకుంటాం, ఓకే, ఆ వ్యూ రేపు డైరెక్ట్గా అలాగే అప్లికబుల్ అయిపోతుందా అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం రియాక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, సో ఓకే చూసుకుంటే డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇండికేషన్ ఉన్నదన్నమాట. ఆ ఇంపార్టెంట్ ఇండికేషన్ చెప్పను కానీ మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి డే టైం ఫ్రేమ్లో ఏముంది అనేది. ఓకే, మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్ ఉన్నది. ఓకే, సో మన క్లాసెస్లో టీచ్ చేస్తాం కదా, ఆ లెవెల్ అయితే ఇక్కడ నుంచి చెప్పను దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. ఓకే, నెక్స్ట్ ఒకేలా రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా వెళ్ళింది, అప్ సైడ్ ఇలా వెళ్ళి, ఓకే, సో ఇక్కడ చాలా లిక్విడిటీ ఉందన్నమాట. ఓకే, ఈ ఏరియా అంతా లిక్విడిటీ ఉన్నది. మార్కెట్ అంతా 1 minute టైం ఫ్రేమ్లోని ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోవాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయి ఈ ఏదైతే లిక్విడిటీ లోపలికి వచ్చేయాలన్నమాట. ఈ లిక్విడిటీ లోపట్లోకి వచ్చేస్తే ఇంకా టోటల్ పిఈ సైడ్ ట్రేడే తీసుకుంటాం అన్నమాట. పిఈ సైడ్ ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు వెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ వరకు ఇంకా వెళ్ళిపోవడమే ఎంట్రీ అనేది. సో టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు అలాగా. ఓకే, ఇదంతా ఒక ట్రెండ్ లైన్ అయిపోతుంది. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది మాట. అది కూడా ఏంటంటే స్లో ఈ లిక్విడిటీని తీసేసుకొని బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా ఇలాగా ఈ ఉంది చూడండి, ఈ లెవెల్లో క్లోజ్ అవ్వాలన్నమాట. 15 minutes క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. రెడ్ క్యాండిల్ అని కాదు, అంటే పైకి వెళ్ళినట్టే వెళ్తుంది కదా, సో డౌన్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట ఇలాగా. ఓకే, ఐదర్ క్యాండిల్తో అయినా లేకపోతే ఇలా విక్తో అయినా సంథింగ్ ఇలా క్లోజ్ అయిపోతే ఇంకా మనం పిఈ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఆ పిఈ సైడ్ ఎలా చేసుకుంటాం ఏంటనేది ప్రెజెంట్ చార్ట్ లేదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం. అయితే ఒక వ్యూ ఏంటి ఉంటుందంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడం. ఇప్పుడు ఇలా వెళ్తుంటుంది కదా, ఫ్లాట్గా వెళ్ళి, ఓకే, ఫ్లాట్గా వెళ్ళి ఇక్కడ ఏరియాని టచ్ చేసి డౌన్ సైడ్ ఇలా వచ్చి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టైపే కదా. సో మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఐదర్ దీని లక్ బాగుండి దాన్ని రిట్రేస్ అయితే అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. లేదంటే మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంటుంది కదా, ట్రావెల్ అవుతున్నప్పుడు పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళా, ఓకే, సో ఆ ఏరియాకి వెళ్తే ఎంట్రీ అవ్వడం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మనం ప్రతిరోజు రీచ్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి టైప్ ఆఫ్ ఏదైనా ఎంట్రీ వస్తే ఆ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. సో టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే, సో ఓకే ఆ టైపు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ సినారియో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే, సో మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఒకేలా మార్కెట్ ఇది రెస్పెక్ట్ అంటే ఓవరాల్గా అయితే బేరిష్ సైడ్ ఉందన్నమాట. కాకపోతే మార్కెట్ ఇది రెస్పెక్ట్ చేసింది అనుకుందాం. మార్కెట్ ఇది రెస్పెక్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళినా సరే సేమ్ ఇప్పుడు సినారియో చెప్పాను చూడండి, ఆ సినారియోయే మళ్ళీ అయితే మాత్రం అయితే ఆ సినారియో అవ్వాలని రూల్ ఏం లేదు. అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోతే
ఈ లోన ఈ ఏదైతే గ్రీన్ లైన్ గీసానో ఆ గ్రీన్ లైన్లో క్లోజ్ అయిపోతే అప్పుడు పిఈ సైడ్ ఎంట్రీ రెడీ అయిపోతాం అన్నమాట. ఓకే, సో అది ఆ సినారియో అన్నమాట. అయితే ఆ సినారియో జరుగుతుందా లేదా అనేది ఇది బ్రేక్ అయిపోయినా బ్రేక్ అయిపోవచ్చు, బ్రేక్ అయిపోయి అప్ సైడ్ అలా వెళ్ళిపోవచ్చు కూడా. సో అప్పుడు ఏంటంటే ఇంక బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ బుల్లిష్ సైడ్ కూడా ఎప్పుడు వెళ్తాం ఏంటి అనేది చెప్తాను. ఇంకా లైక్ ఓకే, ఈ సినారియో చెప్పాను కదా, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తాయి. ఓకే, ఆ సైడ్ లేదు, రేపు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం, దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం స్టిల్. బట్ నేను ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు నేను అంత ఈజీగా బుల్లిష్ సైన్ అదే బేరిష్ సైన్ అదే బుల్లిష్ సైడ్ అంత ఈజీగా ఉన్నాను. సో ఆ లెవెల్ మంచిగా లైక్ ఏంటంటే మంచి క్యాండిల్తో గ్రీన్ క్యాండిల్తో మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుంటుంటే అప్పుడు నేను దాన్ని ఏంటంటే లైక్ అప్ సైడ్ ట్రావెల్ ట్రేడ్ చేయడానికి చూస్తాను. అప్ సైడ్ ఏంటంటే ఇంకా వెళ్ళచ్చు ఎక్కడ వరకు, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనం ఆ దారిలో ఏదో టైప్ ఆఫ్ ఎంట్రీ వస్తుంది కదా, మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా లేకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా అయినా ఎంట్రీ అయినా ఏదొచ్చినా అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్న 1 minute టైం ఫ్రేమ్లో ట్రావెల్ చేస్తూ ఎంట్రున్న ట్రెండ్లో మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. సో మీకు 1 minute టైం ఫ్రేమ్ వస్తేనే అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ మీద అవగాహన ఉంటేనే అది ఆ ఎంట్రీని అంటే లైక్ ఎంట్రీని పాసిబుల్ చేయగలరు అన్నమాట. లైక్ ఆర్డర్ బ్లాక్ అయినా ఎంట్రీ అయినా ఏదైనా సరే 1 minute టైం ఫ్రేమ్ రాకపోతే అది కష్టమైపోతుంది. ఓకే, సో అది నెక్స్ట్. ఓకే, ఆ గ్యాప్ అప్ సినారీ అయితే గ్యాప్ అప్ అయినా ఇది బ్రేక్ అయిపోయినా సరే, లైక్ ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ అయిపోయినా ఇది బ్రేక్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. ఇది ఉంది చూడండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అది అంటే అంత ఇంపార్టెన్స్ ఉందా లేదంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక బ్రేక్ అయిపోతే నేను ఇంకా అటు ఇటుగా ఉంటాను అన్నమాట. ఇది బ్రేక్ అయ్యేంత వరకు, ఇది లేకుండా కదా, ఇది బ్రేక్ అయ్యేంత వరకు అటు ఇటుగా ఉంటాం అన్నమాట. సో ఇది పూర్తిగా మంచిగా బ్రేక్ అయిపోతే అప్పుడు మనం బుల్లిష్ సైడ్కి ఇంకా ఫుల్ఫిల్డ్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, సో అది నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ గ్యాప్ డౌన్ లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని కూడా రెస్పెక్ట్ చేయలేదు అనుకుంటున్నాం, డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. డౌన్ సైడ్ వచ్చేస్తే ఒకవేళ మళ్ళీ ఇది ఏమవుతుంది ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో అప్పుడు అది ఓకే, సో ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో ఇప్పుడు బాక్స్ గీసాను కదా, అది బ్రేక్ అయిపోయింది అనుకుందాం జస్ట్ సరదాకి. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ అవి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయినా ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. నేనైతే ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఇష్టపడను. ఓకే, సో ఒకవేళ వచ్చినా సరే ఎంట్రీ తీసుకోనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఈ సైడ్కి వెళ్తుంది కదా, ఈ సైడ్కి వెళ్తున్నప్పుడు 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉంది ఒక్కసారి ఉన్నాను. ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇంకా క్రాస్ చేయలేదు. సో ఇక్కడ లైక్ ఇక్కడ ఎక్కడ లైక్ మంచిది లేదు, లైక్ పుల్ బ్యాక్ ఎక్కడ ఇండ్యూస్మెంట్ అవ్వలేదు. పుల్ బ్యాక్ అంతే. సో ఇండ్యూస్మెంట్ అయ్యి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి తప్ప ఇక్కడ ఎక్కడ మనకు లేదు. ఇంక సరాసరి మళ్ళీ ఇక్కడికే ఈ లిక్విడిటీ ఏరియాలోకి వస్తే వెల్ అండ్ గుడ్. మళ్ళీ సేమ్ ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాము ఆ సేమ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ మాట. లేదు ఇది వచ్చింది అనుకోండి, ఈ ఏరియాని టచ్ చేసి లైక్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని లైక్ ఇప్పుడు కింద నుంచి వచ్చింది అనుకోండి. ఓకే, ఇది బ్రేక్ అయిపోయి ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి ఓకే కింద నుంచి ఇలా వచ్చి ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ ఒక చిన్న ట్రైల్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ చిన్న ట్రైల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇది ఫ్లాప్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వకపోవచ్చు. సో అది బేస్డ్ ఆన్ లైక్ ఏంటంటే సినారియో. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఈ లిక్విడిటీ ఉన్నదన్నమాట. సో ఆ లిక్విడిటీ ఫిల్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఇలాంటి ఫెయిల్ అవ్వచ్చు అనమాట. సో అది 50-50 ఛాన్స్ ఇది. ఓకే, అది మాట. నెక్స్ట్ సో గ్యాప్ డౌన్ సినారియో అదే లైక్ గ్యాప్ డౌన్ సినారియో అట్ ది సేమ్ టైం ఇది ఫెయిల్ అయిపోయిన సినారియో కూడా. లైక్ ఇది చెప్పాను కదా, ఇది ఫెయిల్ అవ్వచ్చు అని హాఫ్ సినారియో కూడా. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మొన్న మీకు చెప్పాను కదా, ఒకేలా ఈ సినారియో కనుక జరిగితే ఈ లిక్విడిటీ సినారియో కనుక జరిగితే డౌన్ సైడ్ సివియర్గా ట్రావెల్ అవుతుంది. లైక్ డౌన్ సైడ్ నీట్గా ట్రావెల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కూడా, ఇక్కడ ఒక లెవెల్ ఉన్నది. లైక్ ప్రీవియస్ చూపిస్తూ వెళ్దా ఉన్నాను ఒకసారి అందరూ. ఓకే, యా ఇక్కడేనా ఎక్కడ, ఎస్ ఇది
ఓకే, ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఉందన్నమాట. సో మార్కెట్ అనేది లైక్ ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏరియాకి వచ్చి రివర్స్ అయిపోతుందని కాదు, ఈ లిక్విడిటీ తీసుకొని రివర్స్ అయిపోతుందని కాదు, బట్ ఇక్కడ ఎంట్రీస్ ఎగ్జిట్ అవ్వడము అంత ఈజీగా లేకపోయిందంటే మళ్ళీ ఇటువైపు వెళ్ళి ఇటు సైడ్ డౌన్ సైడ్ టర్న్ అవ్వడం అలా ఛాన్స్ ఏమి ఉంటాయి. లేదంటే అప్పటి వరకు జరిగిన డౌన్ ట్రెండ్ కొద్దిసేపు అప్ సైడ్ ర్యాలీ అవ్వచ్చు కూడా. ఓకే, సో అది మాట. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ లెవెలే, అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ చేసేస్తామని కాదు, బట్ ఏవైతే పొజిషన్స్ ఉంటాయో అవి లైక్ కొద్దిగా రిస్కీగా లైక్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోవడం, అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయకుండా కామ్ ఉండడం బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే, సో అది మాట. ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇంబ్యాలెన్స్ ఉంది, సో అందుకే ఏంటంటే జాగ్రత్త ఉండమంటున్నాను అనమాట. ఓకే, అది ఈ టైప్ ఆఫ్ నా అనాలిసిస్ అయితే ఇలా ఉన్నది. సింపుల్, రేపు ఏం లేదు పెద్దగా ఏం లేదు. నేనైతే సింపుల్గా ఇది అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, సింపుల్గా అది అయిపోతే మాత్రం సూపర్గా హ్యాపీగా ట్రేడ్ తీసుకోవచ్చు. కొద్దిగా కాంప్లికేట్, కొన్నిసార్లు కాంప్లికేట్ అవుతుంటుంది, బట్ మార్కెట్ సిచ్యువేషన్స్ తగ్గట్టు నేనైతే అక్కడ ప్లే చేస్తుంటాను. సో ఇది ఏంటంటే జస్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఒక పాసిబిలిటీస్ చెప్పుకున్నాం అంతే. సో దీన్ని బట్టి అయితే మీరు ట్రేడ్ చేసే కాకండి, మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టే లైక్ ట్రేడ్ చేయండి. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే తీసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఎలా చేస్తాం ఏంటనేది. ఓకే, సో ఈరోజు చెప్పిన పాయింట్ కానీ ఏదైనా మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయ్యిందంటే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.